అఖండ 2 తాండవం నిజంగానే బాక్స్ ఆఫీస్ వసూళ్ల దగ్గర తాండవం ఆడుతుందా లేదా ప్రీమియర్ అండ్ డే 1 డే 2 కలెక్షన్ రిపోర్ట్స్ తో చూద్దాం. ఫస్ట్ ఒక మూవీ హిట్ ఆర్ ఫ్లాప్ అని తెలుసుకోవడానికి బడ్జెట్ అండ్ కలెక్షన్స్ చూస్తున్నారనమాట. బడ్జెట్ వచ్చేసి 150 to 200 CR అయితే ఉంది. కలెక్షన్స్ చూడాలి. బడ్జెట్ కంటే ఎక్కువ కలెక్షన్స్ ఉంటే మూవీ హిట్ అయినట్టు, లేదంటే ఫ్లాప్ అయినట్టు. లాంగ్ రన్ లో ఇది హిట్ అవ్వాలంటే ఎంత లేదన్నా ఒక 250 CR దాకా కలెక్ట్ చేయాల్సి ఉంటది. సో అఖండ డే 1 కలెక్షన్స్ చూసుకున్నట్లయితే ఈ మూవీ మొత్తం వరల్డ్ వైడ్ గా 402 సిటీస్ లో రిలీజ్ అయింది. అండ్ ఇండియాలో వరకు మాత్రమే ఒక 2000 షోస్ దాకా రన్ అవుతా ఉన్నాయి. డే 1 అంటే శుక్రవారం, గురువారం ఆల్రెడీ ప్రీమియర్ పడింది కాబట్టి ప్రీమియర్ షో నుండి అయితే 8 నుంచి 9 కోట్ల వరకు వసూలు చేసింది. ఇది అఖండ 2 కి మంచి ఓపెనింగ్ అని చెప్పొచ్చు. ఇంకా రీజనల్ పరంగా చూసుకున్నట్లయితే డే 1 లో అంటే శుక్రవారం కలెక్షన్స్ అన్ని ఆంధ్రప్రదేశ్ తెలంగాణలోనే చాలా ఎక్కువ ఉన్నాయి. మన తెలుగు మూవీ కాబట్టి ఆటోమేటిక్ గా ఎక్కువ ఉంటుందిలే. 28 crores నుంచి 31 కోట్ల దాకా ఉంది. అండ్ కర్ణాటకలో చూసుకున్నట్లయితే 2 కోట్లు, తమిళనాడులో చూసుకున్నట్లయితే 1 కోటి, కేరళలో చూసుకున్నట్లయితే 0.2 crores, రెస్ట్ ఆఫ్ ఇండియాలో 0.50 crores. మొత్తం ఇండియా పరంగా చూసుకున్నట్లయితే 33 కోట్ల నుంచి 36 కోట్ల వరకు బిజినెస్ చేసింది. మంచి ఓపెనింగ్ అని చెప్పొచ్చు. కాకపోతే మరీ ఒక పెద్ద సినిమాకు ఉన్నంత హైప్ లేదు. నేనైతే అఖండ 2 బాలయ్య, బోయపాటి ఇలా కాంబినేషన్ లో వస్తుంది కాబట్టి ఎంత లేదన్నా డే 1 లోనే ప్రీమియర్స్ తో కలిపి ఒక 70 CR వరకు లాగేస్తుంది అనుకున్నా. బట్ అలా జరగలేదు. ఇంకా ఓవర్సీస్ లో కూడా మంచి బిజినెస్ ఉంది ఈ మూవీకి. ఓవర్సీస్ లో నార్త్ అమెరికా చూసుకున్నట్లయితే 4 కోట్లు, రెస్ట్ ఆఫ్ వరల్డ్ చూసుకున్నట్లయితే 2 కోట్లు, మొత్తం ఓవర్సీస్ టోటల్ గా 7.50 crores అన్నమాట. అంటే నార్త్ అమెరికాలో 4.70 crores. నేను పాయింట్ తర్వాత చెప్పట్లేదు. సో ఆల్మోస్ట్ ఇంకా మొత్తం అంతా కలిపి చూసుకున్నట్లయితే 7.50 CR అయితే ఉంది. మొత్తం ప్రీమియర్స్, వరల్డ్ వైడ్ కలెక్షన్స్, గ్రాస్ అన్ని చూసుకున్నట్లయితే 59.5 CR అయితే ఉంది. ఆల్రెడీ వాళ్ళు అఫీషియల్ గా పోస్టర్ కూడా రిలీజ్ చేసినారు. అండ్ చూసుకున్నట్లయితే ఈ మూవీ డాకు మహారాజ్ తో పోలిస్తే ముందంజలో ఉంది. డాకు మహారాజ్ కి 56 crores వచ్చినాయి. బట్ దీనికి డే 1 అండ్ ప్రీమియర్స్ చూసుకుంటే 59 crores, 3 crores ఎక్కువగానే ఉంది. కానీ ఈ అఖండ మూవీకి మాత్రం రివ్యూవర్స్ నుంచి మిక్స్డ్ టాక్ వచ్చినా కూడా థియేటర్స్ దగ్గర మౌత్ టాక్ చూసుకున్నట్లయితే చాలా పాజిటివ్ గా ఉంది. సో డే 2 కలెక్షన్స్ అయితే చూద్దాం ఇప్పుడు. డే 2 కలెక్షన్స్ వచ్చేసి ఇండియా నెట్ పరంగా చూసుకున్నట్లయితే 15 కోట్ల నుంచి 16 కోట్ల లోపే ఉంది. అండ్ వరల్డ్ వైడ్ గ్రాస్ వచ్చేసి 18 crores ఉంది, 18 కోట్ల నుంచి 20 కోట్ల దాకా. అండ్ ఓవర్సీస్ లో బిజినెస్ వచ్చేసి 2 కోట్ల నుంచి 5 కోట్ల దాకా ఉంది. అసలు డే 2 కి చాలా ఎక్కువగా పెరిగిపోయింది ఓవర్సీస్ లో బిజినెస్ మాత్రం చాలా బాగుంది. అండ్ థియేటర్ ఆక్యుపెన్సీ చూసుకున్నట్లయితే డే 1 లో మార్నింగ్, ఆఫ్టర్నూన్ షోస్ కి 59% ఉంటే నైట్ షోస్ కి మాత్రం 79% ఉంది. సో నైట్ చాలా బాగా చూస్తారులేండి. అండ్ డే 2 థియేటర్ ఆక్యుపెన్సీ చూసుకున్నట్లయితే మార్నింగ్, మధ్యాహ్నం షోస్ కి చూసుకుంటే ఒక 30%, 39% ఉంది. నైట్ షోస్ కి మాత్రం 58% ఉంది. కొంచెం డే 2 కి వచ్చేసరికి తగ్గిపోయింది. ఇంకా డే 3 అంటే సండే ఈ రోజు చూసుకున్నట్లయితే ఈ రోజు టోటల్ కంప్లీట్ సెలవు ఉంటది కాబట్టి డే 1 కంటే కూడా ఎక్కువ కలెక్షన్స్ రావచ్చు అని రిపోర్ట్స్ ఉన్నాయి. ఓవర్సీస్, వరల్డ్ వైడ్ గ్రాసెస్ మొత్తం కలుపుకుంటే ఎంత లేదన్నా 250 CR కంప్లీట్ చేసుకోవచ్చు అని టాక్ ఉంది. చూద్దాం లాంగ్ రన్ లో ఈ మూవీ ఎంత కలెక్ట్ చేస్తుందో. సో కలెక్షన్ రిపోర్ట్స్ తెలియాలంటే స్టే ట్యూన్ టు అవర్ ఛానల్ తెలుగు మూవీ ఎక్స్ప్లెయినర్.